పంచాయతీకి రావడం జరిగింది. లేట్ అయిపోతుంది రమేష్ గారికి చంద్రబాబు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించబడిన మన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పెట్టారు కావాలని కొంచెం జల్లి వాళ్ళు ముందరండి లైట్ ఎలా తిప్పాయి లైట్ ఎలా తిప్పి ఎలా తిప్పి
వేములపూడి పంచాయతీకి ప్రచార నిమిత్తం విచ్చేసినటువంటి మన సీఎం రమేష్ గారు సతీమణి శ్రీదేవి గారికి, అలాగే అయ్యన్నపాత్రుడు గారి సతీమణి పద్మావతి గారికి, ఇంకా వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే మన గ్రామ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని ఒక విజయవంతమైన పరిపాలన తీసుకురావాలని ఉద్దేశంతో ముగ్గురు కలిసి మరి ప్రయాణం చేయడం జరుగుతుంది. ముగ్గురు కూడా మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తిలాగా ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. మనం 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీతోనే అయ్యన్నపాత్రుడు గారితో ప్రయాణం చేస్తూ మన గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ మనం చేస్తున్నాము. అలాగే మనం ప్రత్యేకంగా పార్టీ గురించి మనకి చెప్పుకోక్కర్లేదు, మనం కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళమే. దయచేసి మీరందరూ కూడా కొత్తగా అంటే ఇప్పుడు ముగ్గురు కలిపి ఒక విజయవంతంగా ముందుకు వెళ్తున్నప్పుడు మీరందరూ మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కూటమికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ కూటమిని గెలిపించుకోవాలని, మన దేశ రాష్ట్ర మరి అభివృద్ధుల్ని, మన గ్రామ అభివృద్ధుల్ని కూడా మరి మనం చేసుకోవాలని ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పి కంపల్సరీ భారీ మెజార్టీగా గెలిపించి వాళ్ళ చేతిలో పెట్టవలసిన బాధ్యత మనం అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ దానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీకి రావడం జరిగింది. మరి అదేవిధంగా పంచాయతీలో పెద్దలు రమణమూర్తి గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే ముత్యాల బాబు గారు, అలాగే ఎంపీటీసీ మన చిన్నబాబు గారు, రాంప్రసాద్ గారు, అరుణశ్రీ వీళ్ళ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం మనం రావడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు ఏదైతే పెట్టామో ప్రతిదీ కూడా వివరించి ఓటు అడగాలని చెప్పి రావడం జరిగింది. కూడా అభివృద్ధి సంక్షేమం కూడా కలిపి 24,41,00,000 రూపాయలు మనం ఇక్కడ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. మనం అభివృద్ధి చూపించాం, సంక్షేమం చూపించాం, ఇవన్నీ చూపించి మనం ఓట్లు అడగడానికి రావడం జరిగింది. మరి ఈరోజు చూస్తున్నాం, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు, ఏమని అడుగుతున్నారంటే అభివృద్ధిని మర్చిపోయారు. ఇంటింటికి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా, లేదంటే ఏదో పెన్షన్ వచ్చిందా, మీ కొళాయిలో నీరు వచ్చిందా, ఇవి అడుగుతున్నారు తప్ప అభివృద్ధి సంక్షేమం కంప్లీట్గా వదిలేశారు. మరి అటువంటిది మేము అడిగే హక్కు ఉంది, ఎందుకంటే మనం అభివృద్ధి చూపించాం ఈ పంచాయతీకి అనే విధంగా మేము అడుగుతున్నాం. అలాగే మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు అంతా కూడా ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. ఈరోజు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళ ప్రతి ఇంట్లో కూడా ఆ మహిళకి నెలకి 1,500 చొప్పుని, అలాగే సంవత్సరానికి 18,000 చొప్పుని వస్తుంది. మరి అదేవిధంగా నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక. అటువంటి వారు కూడా నిరుద్యోగ వృత్తి కింద కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదొకటే కాదు, పెన్షన్ కూడా ఈరోజు 4,000 రూపాయలు పెంచడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 3,000 అని చెప్పి 3,000 కూడా పెంచలేదు. మరి అటువంటిది లాస్ట్ మంత్లో 3,000 పెట్టాడు కాబట్టి ప్రతి పెన్షన్దారుకు కూడా 28,000 రూపాయలు అప్పు చూపించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి అలాంటి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 4,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఈ ఏప్రిల్, మే, జూన్ కూడా ఈ 3 నెలలు కలిపి జూలై 1కి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటే కాదు, రైతాంగానికి గిట్టుబాటు ధర కూడా లేదని చెప్పి ఒక ఆలోచనతో మరి రైతు బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చేయడం కూడా జరిగింది. ఇక్కడ నేను మామూలుగా వెళ్ళిన ప్రతి రోడ్లు కానీ ఏది టీడీపీ గవర్నమెంట్లో వేశారు మేడం.
పక్కనున్న డ్రైన్లు కూడా దాన్ని ఏమీ చేయలేదు. మా ఊర్లో ఎలాంటి సౌకర్యం ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు. ఈ 5 ఏళ్లలో ప్రజలు నరక యాతన పడ్డారనేది మాత్రం అర్థమవుతోంది. సీఎం రమేష్ గారిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. కమలం పువ్వు గుర్తు అనేది ప్రతి ఒక్కరూ నేను వెళ్ళంగానే అమ్మ మీకెందుకు, మన కమలం గుర్తుకు ఓటేస్తున్నాం, సైకిల్ గుర్తుకు ఓటేస్తున్నాం, మనం ఈ నెక్స్ట్ గవర్నమెంట్ 100% చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. వాళ్ళు చెప్తా ఉంటే నాకు కూడా చాలా ఎవ్రీడే వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. అన్నీ కూడా మన గవర్నమెంట్ వస్తుంది, ఈ సంక్షేమాలంతా 100% అమలు అవుతాయి. దాంతోపాటు అభివృద్ధి కూడా ఎంతో అభివృద్ధి కూడా చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ఓటు కమలం పువ్వుకి, సెకండ్ ఓటు సైకిల్ కేసి మనల్ని బాగు చేసుకొని మనల్ని మనం ఉద్ధరించుకొని మన అభివృద్ధిని మనం చేసుకుందాం. ఈ 2 గుర్తులకు ఓటేసి చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టరు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే మనకి ఇవన్నీ జరుగుతాయండి. తప్పకుండా అందరూ ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కమలానికి సైకిల్కి ఓటేయాలని నా ప్రార్థన.